ఎవరికీ చెప్పుకోలేని కుటుంబ పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నావా? కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. బాధల్లో ఉన్నావా? ఈ అధ్యాయాలు చదువు. దేవుడు ఖచ్చితంగా మీకు విడుదల పొందుతావు. నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. ప్రతిరోజు 3 సార్లు చదవండి ఈ అధ్యాయాలు. దేవుడు తప్పకుండా నీకు విడుదల ఇస్తాడు. నువ్వు చెప్పుకోలేని కుటుంబ పరిస్థితుల్లో ఉండొచ్చు. నువ్వు చెప్పుకోలేని బాధల్లో, సమస్యల్లో ఉండొచ్చు. మరి కుటుంబంలో నీకు భర్త లేక నువ్వు ఒంటరిగా ఉండవచ్చు. మరి అనేక సమస్యలతో నువ్వు ఎదుర్కోవచ్చు. మరి నీకు నీ భర్తతో విడాకులు అవ్వచ్చు, లేదంటే నువ్వు బాగా ప్రేమించినటువంటి నీ తండ్రి చనిపోవచ్చు. సో ఎన్ని ఇబ్బందుల్లో నువ్వు కుటుంబ పరిస్థితుల్లో సతమతమైపోతున్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, కృంగిపోవద్దు. దేవుడు నేను లేవనెత్తుతాడు. రోజు 3 సార్లు ఈ అధ్యాయాలు చదువు. దేవుడు నీకు ఖచ్చితంగా జవాబిస్తాడు. దేవుడి మీద నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంచి ప్రార్థించు. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యములు చేయబోతున్నాడు. సో నీ కుటుంబంలో ఏ సమస్య అయినా కావచ్చు, చెప్పుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు. సో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అని ఇది గ్రహించి నువ్వు విశ్వాసంతో నమ్మకం ఉంచి దేవుని మీద భారం వేసుకొని నువ్వు విశ్వసించి నమ్మకంతో ఎదురుచూడు, ప్రార్థించు. రోజు 3 సార్లు ఇది చదువు, విడుదల పొందుకుంటావు. ఇంకా ఈ మెసేజ్ వినే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి తప్పకుండా ఆ మెసేజ్ ఆదరణ కలుగుతుంది. సో మీరు చూడటమే కాదు, వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా మరి కాలం అతి సమీపంగా ఉంది కాబట్టి అందరూ కూడా మారు మనసు పొందాలి. మనం రక్షణ పొందటమే కాదండి, మన బంధువులు, రక్త సంబంధికులు, రిలేటివ్స్ అందరూ కూడా రక్షణ పొందాలి. సో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా షార్ట్స్ మెసేజ్ ఉంటాయండి మన ఛానల్లో, అలానే సాంగ్స్ ఉంటాయి, అలానే ఫుల్ వీడియో మెసేజ్ ఉంటాయి. సో తప్పక ఫాలో అవ్వండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. సో ఇంకా మనం బాధల్లో ఉన్నప్పుడు మనం అధైర్యపడకుండా ఈ అధ్యాయం చదివితే దేవుడు ఖచ్చితంగా విడుదల ఇస్తాడు. ఇది నమ్మకంతో ప్రార్థించండి, విశ్వసించండి. ఇంకా కీర్తన గ్రంథము 146 అధ్యాయము చదువుకుందాం. ప్రతిరోజు 3 సార్లు ఇది చదవండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విజయాలు సాధిస్తారు. మీ కుటుంబంలో అద్భుత కార్యాలతో, ఆశ్చర్య కార్యాలతో, మహత్ కార్యాలతో దేవుడు నింపబోతున్నాడు. 146 కీర్తన 1వ వచనం నుంచి చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలదు. వారిని నమ్మకొనుకుడి. వారి ప్రాణము పోవును. వారు మట్టి పాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎవరైతే దేవుడి మీద ఆశ పెట్టుకుని ఉంటున్నారో దేవుడు ఖచ్చితంగా వాళ్ళని ఆదుకుంటాను, వాళ్ళు ధన్యులని దేవుడు చెప్తున్నాడండి. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయనే మన భూమి, ఆకాశమును, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. మనుషులైతే కొంచెం సేపటికే ఎలా మారతారో తెలియదు, కానీ దేవుడు మాత్రం ఎప్పటికీ కూడా ఎన్నడూ కూడా మాట తప్పనివాడండి. ఇది నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి. దేవుడు మీ జీవితాల్లో మీరు ఏదైతే అడుగుతున్నారో మనకైతే అసాధ్యము, దేవునికి అసాధ్యమైంది ఏమీ ఉండదండి. ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. బాధపరచుబడు వారికి ఆయన న్యాయము తీర్చును. ఎవరైతే మరి మీ కుటుంబంలో మరి ఎన్నో బాధలతో, ఇబ్బందులతో, మరి అసలు సమస్యలతో ఉంటున్నారో ఆ సమస్యలు, బాధలు అన్నిటి నుంచి దేవుడు న్యాయము తీస్తానంటున్నాడండి. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయను. మరి కుటుంబంలో అనేకమైన సమస్యలతో, మరి మనకి ఇంట్లో పోషణ సరిగా లేక చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. భర్త లేక మరి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నటువంటి ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మరి గడవటం కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా దేవుడు ఆకలిగొనిన వారికి ఆహారము దయచేస్తానని దేవుడు చెప్తున్నాడండి. యెహోవా బంధింపబడిన వారికి విడుదల చేయను. ఎవరైతే బంధింపబడి ఉన్నారో వాళ్ళను కూడా దేవుడు విడుదలిచ్చే మరి
విడుదల ఇస్తానని దేవుడు చెప్తున్నాడండి. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు. మరి మీ కుటుంబంలో ఎవరైతే మరి బలహీనతలతో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారేమో దేవుడు మీతోనే చెప్తున్నాడండి. మీకు ఎటువంటి ఇబ్బందులున్నా అనారోగ్య సమస్యలున్నా వాటిలన్నిటి నుంచి నేను విడుదలిస్తానని చెప్తున్నాడండి. మీకు అనారోగ్యంతో బాధపడుతున్నారేమో ఆ స్వస్థత ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. గుడ్డివారి కన్నులు దేవుడు తెరిచాడు కాబట్టి మనకు కూడా స్వస్థత ఇస్తాడు. నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించండి. యెహోవా కృంగిన వారిని కూడా లేవనెత్తుతానని సెలవిస్తున్నాడండి. మరి అనేకమైన సమస్యలతో కుటుంబాలతో కలహాలతో మరి అన్నదమ్ముల వివాదాలు కావచ్చు, కుటుంబంలో మరి ఎటువంటి సమస్యలైనా మరి చెప్పుకోలేని పరిస్థితుల్లో మీరు ఉండిపోవచ్చు. కుటుంబంలో అనేకమైన కలహాలతో మీరు ఉండిపోవచ్చు. కానీ మరి అనేకమైన మానసిక ఒత్తిడితో టెన్షన్తో మరి అనేకమైన మెడిసిన్స్ వేసుకుంటున్నాను నేను అనుకున్న వాళ్ళకి కూడా దేవుడు కృంగిపోయిన వారిని కూడా లేవనెత్తుతానని సెలవిస్తున్నాడండి. మీరు నమ్మండి, విశ్వసించండి. దేవుడు ఖచ్చితంగా కృంగిన వారిని లేవనెత్తుతాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. నీతిమంతులు యథార్థంగా దేవుడి యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో నీతిమంతులుగా వారిని ప్రేమిస్తానని దేవుడు చెప్తున్నాడండి. యెహోవా పరదేశులను కాపాడువాడు. పరదేశులను కూడా దేవుడు కాపాడుతానని చెప్తున్నాడండి. ఆయన తండ్రి లేని వారికి ఎదవరాండ్రను ఆదరించేవాడండి. కుటుంబంలో ఎవరైతే భర్తను కోల్పోయారో మరి లేదంటే మీరు భార్యను కోల్పోయి ఉంటే మీ కుటుంబంలో మీరు దిగులు పడవద్దు, భయపడవద్దు. దేవుడు తండ్రి లేని వారికి ఎదవరాండ్రిని కూడా ఆదరించువాడును నేనే అని సెలవిస్తున్నాడండి. దేవుడు తప్పకుండా ఆదరిస్తాను. మనుషులు ఆదరించకపోయినా దేవుడు ఆదరించకుండా ఉండడండి. దేవుడు మనల్ని కాపాడే దేవుడు, మనకి సహాయం చేసే దేవుడు, మనల్ని లేవనెత్తే దేవుడు అండి, మనల్ని ఆదరించే దేవుడు అండి మన దేవుడు. సో మీరు తప్పకుండా మీరు భయపడకుండా కృంగిపోకుండా మరి ఈ వాగ్దానాలను ఎత్తిపట్టుకుని ప్రతిరోజు ఈ అధ్యాయాన్ని చదివి ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వంకర మార్గంగా చేస్తానని చెప్తున్నాడండి. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరములన్నిటినీ రాజ్యము చేయను. యెహోవాను స్తుతించును. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదండి. కొంచెం మనకి మరి ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో మరి అడ్డంకులు మరి అన్ని ఇబ్బందులతో మనం ఉండవచ్చు. కానీ దేవుడు తగిన సమయానికి మనకి అద్భుతం చేస్తాడండి. విశ్వసించి ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయనుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్.